లడ్డూ కల్తీ మీద కౌన్సిల్లో చర్చ వచ్చింది ఇవాళ. లడ్డూ కల్తీ, తిరుమల లడ్డూ కల్తీ అని రాగానే వైసీపీకి హెరిటేజ్ పాలు గుర్తొచ్చాయి. అయితే దీనికి కౌంటర్గా మనం ఏదో ఒకటి మాట్లాడిపోతే ఎట్టా అని హెరిటేజ్ పాలు కల్తీ అని గొడవ మొదలెట్టారు. హెరిటేజ్ పాలు గురించి ఎన్నిసార్లు మాట్లాడతారయ్యా? గుర్తొచ్చినప్పుడల్లా హెరిటేజ్ పాలేనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ పాలు అంటారు, అధికారంలో లేనప్పుడు హెరిటేజ్ పాలు అంటారు. అలాగని మీరు ఏమైనా చేయగలిగారా? హెరిటేజ్ పాలు కల్తీ అన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగారా? నిరూపించగలిగారా? నిరూపించలా. ఎవరో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక వ్యక్తి హెరిటేజ్ పాలను తీసుకొస్తే అది పట్టుకుని భుజాన్ని వేసుకుని శాసన మండలిలో మనం పెద్దవాళ్ళు, మనం సీనియర్ పొలిటీషియన్స్ అనే మినిమం ఇది కూడా లేకుండా మర్చిపోయి అది పట్టుకుని ఊగురాడు. ఏంటి హెరిటేజ్ పాలు? సింపుల్, దేవుడికి అభిషేకం చేయడానికి పనికొచ్చాయి హెరిటేజ్ పాలు. మీరేమో అసలు పాలతో సంబంధం లేని నెయ్యి తయారు చేసి లడ్డూలు తయారు చేసిన వాళ్ళు మీరు. అంత స్వచ్ఛమైనవి హెరిటేజ్ పాలు, ఇంత తుచ్చమైనది మీరు తయారు చేసిన నెయ్యి. ఇంతకంటే కొత్తగా పదాలు వెతకాల్సిన అవసరం లేదు. ఎంతో రాజేష్ గారు ఉన్నారు, అలాగే బాలకోటయ్య గారు, సామాజిక సంక్షేమ మండలి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బాలకోటయ్య గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రాజేష్ గారు, ఇవాళ మండలిలో లడ్డూ కల్తీ మీద చర్చని అధికార పక్షం ఇది చేసింది. అది అలా రాగానే వీళ్ళకి హెరిటేజ్ గుర్తొచ్చేసింది. హెరిటేజ్ మీద వీళ్ళు ఇది ఎప్పటికైనా వస్తుంది, వీళ్ళు వదలరు మన్ని అని అర్థమయ్యే 5-6 రోజుల నుంచే దానికి వెలుగుతున్నారు బయట. మనకి వెలికే వాళ్ళు ఏమన్నా సీరియస్గా అంటే లేదు, అక్కడ ఏమి లేదని తెలిసి వీళ్ళకి, అయినా సరే వదులుతారు. అలా ఆ సాక్షి ఒకటి ఉంది కాబట్టి అందులో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, అందులో రాస్తూ ఉంటారు, అంతకుమించి వేరే ప్లాట్ఫామ్ లేదు. ఇది ఎట్లాగైనా హౌస్లో వస్తుందని తెలిసి రెడీగా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు అండ్ టీం. పాపం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదో ఒకటి చేయండి, అది రాకుండా చూసుకోండి అని. అది రాగానే ఇది మొదలెట్టారు. ఎలా చూడాలి? వీళ్ళు హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని లడ్డూ కల్తీ నుంచి తప్పించుకోవాలంటే హెరిటేజ్ని తీసుకురావడం అని అంటే వీళ్ళు కల్తీని ఒప్పుకున్నట్టేగా, లడ్డూ కల్తీని ఒప్పుకున్నట్టేగా, పారిపోయినట్టేగా చర్చ నుంచి. వాళ్ళ స్టాండ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకి హైదరాబాద్లో చాలా విస్తృతంగా వినిపించే ఉర్దూ సామెత ఒకటి ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని చెప్పని, దొంగ తిరిగి పోలీసుని దొంగ అన్నాడు అని చెప్పని. అలాగే వైసీపీ కూడా గత కొన్నాళ్ళుగా కొన్నేళ్లుగా, ఇవాళ ఒక్కరోజే కాదు, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక నేరం బయటకు వస్తుంది అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని అంటే వాళ్ళ ఛానల్లోనే ముందు దాన్ని సహజ మరణం అన్నారు. వాళ్ళ నాయకులే దాన్ని గుండెపోటు అని చెప్పని ప్రచారం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత మరుసటి రోజుకి ఇమ్మీడియట్గా ప్లేట్ తిప్పేసి ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పన్నారు. కానీ అంతిమంగా సిబిఐ ఏమి నిర్ధారణ చేసింది? సిబిఐ వీళ్ళు సూత్రధారులు, వీళ్ళ పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ చేయగానే సిబిఐ చెడ్డది, విచారణ కోరుతున్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె చెడ్డది, చనిపోయిన వివేకానంద రెడ్డి గారు ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అక్రమ సంతానం ఉన్నారు. ఇట్లా వాళ్ళ తప్పు ఏదైనా ఒకటి ప్రశ్నార్థకం అవ్వగానే, వాళ్ళ తప్పు సమాజం ముందు దోషులుగా వాళ్ళని నిలబెడుతుండగానే ఎవరికైనా మసిబూసేయడానికి సిద్ధపడతారు వీళ్ళు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఇవాళ తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి బదులు ఒక కెమికల్ సొల్యూషన్ని 68 లక్షల కిలోలు తయారు చేసి పంపిణీ చేయబడ్డారు అని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఏరికోరి సుప్రీంకోర్టు ద్వారా నియమించుకున్న సిట్టు దాన్ని నిర్ధారణ చేసి వాళ్ళ ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేసిన తర్వాత ఎలా అయినా సరే దాన్ని బయటపడటం కోసం ఇవాళ హిందూ సమాజం నుంచి ఎదురవుతున్న చేత్కారాల నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి సాక్షాత్తు గతంలో పేర్ని కృష్ణ నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడండి, అయోధ్య రామాలయ ప్రతిష్ట సందర్భంగా పంపించిన 1,00,000 లడ్డూలు ఈ నెయ్యితో తయారు చేయలేదు, ఆ తయారు చేయించాలనుకుంటాను రామేశ్వరరావు గారు వాళ్ళే 2,000 కిలోల శ్రేష్టమైన నెయ్యి తెచ్చుకొని తయారు చేయించుకున్నారు అని. అసలు శ్రీవారి పోటులో తయారు చేయించే లడ్డూలు బయట వ్యక్తులు వాళ్ళు మెటీరియల్ తీసుకొచ్చుకుంటే అదైనా క్యాటరింగ్ సంస్థ, బయట వ్యక్తులు తెచ్చుకున్న మెటీరియల్ అక్కడ వండి పంపించడానికి? అంటే ఏం చెప్తున్నాడు? ఆ నెయ్యి శ్రేష్టమైంది కాదు కాబట్టే వాళ్ళు బయట నుంచి నెయ్యి తెప్పించుకొని లడ్డూలు తయారు చేయించుకున్నారా? వాళ్ళే అడ్మిట్ అవుతున్నారు. వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పాడు, జంతు అవశేషాల ప్రస్తావన రాలేదు కానీ కల్తీ జరిగింది, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పని, కల్తీ జరిగిందని చెప్పని ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు అని చెప్పని. ఈరోజు దాన్ని వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇందాపూర్ డైరీ,
ఇందాపూర్ డైరీ తోటి హెరిటేజ్ వాళ్ళకి వీళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ హెరిటేజ్ ప్రోడక్టే ఇందాపూర్ డైరీ ద్వారా తిరుమలకి సప్లై చేయబడింది. హెరిటేజ్ ఈ నకిలీ నెయ్యి తయారు చేసి పంపిస్తూ ఉంది. హెరిటేజ్ ఒక పక్క క్లారిటీతో చెప్తా ఉన్నారు, మేము ఇందాపూర్ డైరీ నుంచి చీజు, పన్నీరు, కొన్ని రకాల పాలు మేము కొనుగోలు చేస్తున్నది వాస్తవం. వాళ్ళ దగ్గర నుంచి మేము ఏ రోజు నెయ్యి కొనుగోలు చేయాలా, మేము వాళ్ళకి ఎప్పుడు నెయ్యి అమ్మలా. ఇవాళ దేశంలో అమూలు లార్జెస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న డైరీ అండి. ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇందాపూర్ డైరీ, థర్డ్ లార్జెస్ట్ హెరిటేజ్. ఇవాళ సెకండ్ లార్జెస్ట్ నుంచి థర్డ్ లార్జెస్ట్ ఒక వస్తువు కొందంటే అర్థం ఉంది. థర్డ్ లార్జెస్ట్ నుంచి సెకండ్ లార్జెస్ట్ కొనాల్సిన నష్టం లేదు. హెరిటేజ్కి మార్కెటింగ్ నెట్వర్క్ ఎక్కువగా ఉంది. దాంతో వీళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వటం కోసం వీళ్ళ దగ్గర అందుబాటులో లేని కొన్ని ప్రోడక్ట్స్ ఇందాపూర్ డైరీ నుంచి వీళ్ళు కొంటున్నారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, మార్కెటింగ్ బై హెరిటేజ్ అని చెప్పని ధైర్యంగా ముద్రించి అమ్ముకుంటా ఉన్నారు. దాంట్లో ఎక్కడైనా సరే ఇందాపూర్కి హెరిటేజ్కి మధ్య నెయ్యి కొనుగోలు అమ్మకాలు జరిగినట్టుగా వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఇంకొక సుధాకర్ బాబు లాగా ఇంకో కామెడీ పీస్ అయ్యాడు. ఆయన కూడా ఇవాళ ఆయన కూడా స్వయంగా చీజ్ ప్యాకెట్ చూపించి ఇదిగో చూసారా దాని మీద పైగా ఆయన అంటున్నాడు, నాకు రీడింగ్ గ్లాసెస్ లేవు, నాకు ఇది కనపడటం లేదు అని చెప్పని. సరే ఆయన కనపడలా, ఆ పక్కన ఉన్న వాళ్ళని చెప్పాలిగా, సార్ ఇది చీజ్ ప్యాకెట్, ఇది నెయ్యి ప్యాకెట్ కాదు, చీజ్ వేరు నెయ్యి వేరు, ఇది మనం చెప్తే కామెడీ పీసులు అవుతామని చెప్పని ఆయన చేతిగా ప్యాకెట్ ఇచ్చే వాళ్ళకన్నా కానీ ఆ మాత్రం అది చీజ్. ఈ ఎపిసోడ్ లో బొత్స గారిని వాళ్ళు కానీ నాకు చాలా పెద్దవారు కావాల్సిన వారు ఆయన్ని యూజ్ చేసుకున్నారండి. పాపం ఆయనకి ఆ టైం కనపడలేదేమో, ఆయనకి ఆ చీజ్ కి అదేంటిది నెయ్యికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తెలియదు. అది చూసి చీజు బటర్ అంటే ఇది వేడి చేస్తే నెయ్యి అవుద్దనే చెప్పుంటారు. అది బటర్ అండి, ఇది వేడి చేస్తే నెయ్యి అయిపోద్ది అని చెప్పుంటారు. నిజమే కదా, అన్నపోసే కదా, కరిగితే నెయ్యి అవుద్దని ఆయన అనుకుంటారు. కానీ పాపం ఆయన్ని ఇది చేశారండి. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎంతైనా. రైట్, ఎనీవే బాలకోటయ్య గారు, లడ్డూ కల్తీ అనగానే హెరిటేజ్ గుర్తొచ్చిందండి. ఎంతసేపు హెరిటేజ్ అడ్డం పెట్టుకుని బతికేద్దామని తప్ప లడ్డూ కల్తీ మీద రెడీ, ఓకే వీఆర్ రెడీ టు డిస్కస్ కమాన్ అని అంటారేమో అనుకుంటే అట్లా హెరిటేజ్ మాట్లాడాలంట. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. అప్పసాని గారికి అలాగే భానుప్రకాష్ గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. ఒక 3-4 రోజుల క్రితమే ఈ లడ్డూ కల్తీ నుంచి బయటపడేందుకు ఈ హెరిటేజ్ అనే సంస్థ గురించి మాట్లాడటం మొదలుపెట్టారండి. మొట్టమొదటేమో డూడు బసవన్నల చేత మాట్లాడిచ్చారు, అంటే తావేదారుల చేత, పీడార్టీల చేత. ఇవాళ బొత్స గారే మీరన్నట్టు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజానికి ఏంటంటే హెరిటేజ్ 1992లో పుట్టిందండి, అంటే 34 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు 54 సంవత్సరాలు. అంటే హెరిటేజ్ పుట్టే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి మూతి మీద సరిగా మీసం రాలా. హెరిటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక నమ్మకం. 20 సంవత్సరాలు మీసాలు ఆడుతాయండి, మీరు మరీ చెప్తారు. ఎందుకు రావండి? మీరు చూడండి దగ్గరగా, కొంతమంది 30 ఏళ్ళు రావు, మీకు తెలుసో లేదు. అందుకని అంటే ఇప్పుడు ఆ లడ్డూ కల్తీ నుంచి బయటపడటం కోసం చేసే అవపోసలు ఒక అసూయ పర్వం. ఇందాక మీరు ఏదో డిబేట్ పెట్టినట్టున్నారు బిల్ క్లింటన్ గారి గురించి. వీళ్ళు పిలిస్తే బిల్లు కలెక్టర్ వాడు, వీళ్ళు పిలిస్తే బిల్లు కలెక్టర్ వాడు, ఈ రాష్ట్రానికి బిల్ క్రియేట్ వచ్చాడు. కూడా వచ్చాడు, అంత ముందు బిల్ క్లింటన్ కూడా వచ్చాడు. బిల్ క్లింటన్ వస్తాడు, బిల్ గ్రేట్ వస్తాడు, వీళ్ళకి బిల్ కలెక్టర్ వాడు. ఏమండి వెంకటకృష్ణ గారు, నేను అనకూడదు కానీ నాకు చాలా అనాలని ఉంది, చాలా తిట్టాలని కూడా ఉంది. సరే నేను తిట్టినా కూడా మీరు తిట్టనివ్వరు. ఎందుకంటే అలాంటి పదాలు అనొచ్చు, మీరు ఎవరిని గెట్అవుట్ అనకూడదు, మీరు ఎవరిని ఆపకూడదు అని నాకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారుగా. అనడమే కరెక్ట్, మా వాళ్ళు ఎవరైనా అనొచ్చండి, మీరు మూసుకుని కూర్చోవాలన్నట్టుగా మాట్లాడారు. అందుకని మీరు అనొచ్చు అనుకోండి, నాకు మాత్రం ఏమైంది.
అందుకని వెంకటకృష్ణ గారు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు నడుపుకునే పెయిడ్ ఆర్టిస్టులు బిల్లు రేటు గురించి మాట్లాడతారండి. అదే బూత్ కాదులే అనండి. బిల్లు కట్టడానికి ఏమండే కనీసం ఒక యోగ్యత ఉండాలి ఒక వ్యక్తి గురించి మాట్లాడటానికి. ఇందాక రాజేష్ గారు నిన్న అప్సాన్ గారు చెప్పారు, ఇందాక వరదలు వస్తే ఈ దేశంలో ఏదైనా విపత్తు జరిగితే బిల్ గేట్ చేసిన సాయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఎంత? పైపెచ్చు ఈ హెరిటేజ్ మీద దాడా. మీకు ఒక మాట చెప్తాను సార్, చిన్న మాటే. అసూయ అని ఒక అసూయ అండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే అపెండిసైటిస్ కాదు సార్, వీళ్ళకి 24 గంటల కడుపుల నొప్పి. ఈ కడుపు నొప్పి భరించలేకే ఇలాంటి యొక్క రోత ప్రచారాలు. అసూయ అని చెప్పేసి రామయ్య సూరయ్య అని 2 రైతులు ఉన్నారు. ఇది పక్కపక్కన పొలాలే. రామయ్య కష్టజీవి, పొలం దున్నుకొని కష్టించి పూల మొక్కలు వేసాడు, చక్కగా పూలన్నీ కూడా బండిని. సూరయ్య దానిలో కష్టపడ్డు, ఏమాత్రం తిని పడుకుంటాడు, ఆడి చేలో పెద్దగా పండలేదు, అసూయ పడ్డాడు. ఏ కాడికి రామయ్య పంటని ధ్వంసం చేద్దామని అర్ధరాత్రి రామయ్య చేలోకి వెళ్ళబోయి సూరయ్య చేలోకి వెళ్ళిపోయి ఉన్న 4 మొక్కలు బీకాడు. అమరావతిలో అభివృద్ధి జరిగితే అసూయ, ఆంధ్రప్రదేశ్కి బిల్ క్లింటన్ వస్తే అసూయ, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే అసూయ, లడ్డూలో మీరు కల్తీ చేశారు. బొత్స గారు మీకు చెప్తున్నా, మీరు బ్రహ్మానందం టైపులో నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. లడ్డూలో ఏం జరిగిందో చెప్పండి, మీరు చెప్పండి. సీనియర్ ఒక ఎమ్మెల్సీగా, ఒక సీనియర్ నాయకుడిగా చెప్పండి. లడ్డూలో మీరు కలిపింది ఏంటి? మీరు నెయ్యి కలిపారా, రసాయనాలు కలిపారా, ఏం కలిపారు చెప్పండి. టాయిలెట్ క్లీన్ చేసే రసాయనాలు కూడా కలిపారు. సిగ్గుండాలిగా మరి వెంకటకృష్ణ గారు మాట్లాడటానికి కూడా. ఏముండాలి? నాయకుడు ఏ చెప్తే అది. ఇప్పుడు నేను విన్నానండి. సో కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సుధాకర్ బాబు గారి మాట నేను విన్నా. బిల్డింగ్ లేడ్స్కి ఎన్ని టీలు పోసారా, అందుకని నేను ఏనే గెలుతున్నాండి అక్కడ సతనతల ఏం అవగాహన చూడండి. బిల్డింగ్ లేడ్కి ఎన్ని టీలు పోసారు, ఎన్ని సమోసాలు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే అయ్యుండి మళ్ళీ మా పరువు తెస్తున్నావు కదా. సతల పూర్వపాలు రిజర్వేషన్ ఫలాల మూలన ఆయన ఎమ్మెల్యే నువ్వు సుధాకర్ బాబువి. ఎంత నీ సీనియారిటీ ఎంత, సమోసాలు లెక్కేంటి? అసలు బిల్ గేట్స్ సమోసా తింటాడా? తింటే బిస్కెట్ లో నాకు తెలిసి వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది. బ్రెడ్ అంటే ఒకటి అయి ఉంటుంది వెంకటకృష్ణ గారు. వీళ్ళకి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు సమోసాలే పెట్టుంటాడు. అదే కదా నాకు చెప్పారు కదా దీపక్ రెడ్డి గారు, 5 సంవత్సరాల్లో 3.5 కోట్ల రూపాయల సమోసాల బిల్లు అయిందంట. వీళ్ళకి అయ్యే పెట్టుంటాడు. ఓకే చెప్పండి వెంకటకృష్ణ గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజా రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేక కక్కుర్తితో అసూయతో ఈ సూరయ్య అనే రైతు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. పోలవరం అభివృద్ధిని చూడలేకపోతున్నారు. సార్ నేను ఒక్క మాట చెప్తాను సార్, బొత్స సత్యనారాయణ గారు ఔరా అని ఆశ్చర్యం వేసిందంట చంద్రబాబు నాయుడు గారు మాటని. నీ పరిపాలన అద్దం ముందు నిలబడు బొత్స గారు. నీ పరిపాలనను నువ్వు అమరావతి మీద అన్న మాటలు చెప్పండి. నిన్న ఒక రైతుకు చెప్తేనండి 20 గ్రామాలకి చరిత్ర అద్దం పగిలిపోయినా పగిలిపోతుంది. చరిత్ర అండి. తుళ్ళూరు, మందడం, వెలగపొడి, నువ్వులూరు ఈ గ్రామాలకు ఒక చరిత్ర, ఒక రాజ ప్రస్థానం. ధరణి కోట, అమరావతి. నిన్న ఒక మాట విన్నాను సార్, నేను మిమ్మల్ని అమరావతి పోరాటం చేసిన వాడిని తీసుకొచ్చి లడ్డూ కల్తీ మీద మాట్లాడమంటే మీరు అక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ అమరావతి మీదకే. అంటే 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 మరి అబద్ధ ప్రచారాలండి. మరి లడ్డు మీద జరుగుతుంది కూడా అదే ప్రచారం కదా. ఆ పోనీ మనకు వద్దాం. న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన సిట్ ఏం తెలిసింది చెప్పండి? లడ్డూలో కల్తీ జరిగిందని అక్షరాలా చెప్పింది. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని మాట్లాడినారంటారు. సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు, ధర్మారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఒక ఆయన 36 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాడు. అవును, ఇంకా ఎవరు ఒప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాక్ష్యాధారాలతో సిట్టే చేసిన తర్వాత అయినా సార్ వాళ్ళకి దేవదేవుడు అంటే భక్తి లేదండి. నేను అడుగుతాను వెంకటకృష్ణ గారు మిమ్మల్ని, అసలు దేవదేవుడు వెంకన్న మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడు భక్తి ప్రకటించారండి? ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. బ్రహ్మోత్సవాలప్పుడు కూడా సతీ సమేతంగా వెళ్లాల్సిన ముఖ్యమంత్రి సతిని వదిలిపెట్టి పతే వెళ్ళాడు కదా, వెళ్ళొచ్చట. వెళ్ళొచ్చట ఇప్పుడు అంటున్నారు కానీ అడిగాం.
అందుకని వీళ్ళు ఎంత వెళ్ళినప్పుడు అడిగామంటే అడగడం కాదు కదా, నువ్వు సతీ సమేతంగా అయితేనే కొండ మీదకి రా, లేకపోతే రావద్దని అడ్డం తిరుగుంటే ఆ రోజునే ఇంకోలా ఉండేది పరిస్థితి. నేను మాట చెప్తా వెంకటకృష్ణ గారు, మళ్ళీ ఎవరేమనుకున్నా నాణ్యమైన ఆరోగ్యకరమైన హెరిటేజ్ పాల ఉత్పత్తులండి అది వెన్న, పెరుగు, పాలు, ఐస్ క్రీమ్, ఇది దాని ఉత్పత్తుల యొక్క ఇది. నెయ్యి ఎక్కడుందండి? అసలు నెయ్యిని ఎట్ట రాస్తారండి వీళ్ళు? అంటే దొరికిపోయారు సార్ దొంగలు. ఈ దొంగతనం నుంచి బయటపడటం కోసం ఏదో ఒకటి చెప్పాలి. కొంతమంది డూడు బసవలను పెట్టుకొని వాళ్ళ చేత ప్రచారం చేయించి, హిట్లర్ కూడా మన బిల్ క్లింటన్ అది ఇది అని చెప్పేసి అంటే ఆ పదాలు కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అలాంటి గొప్ప వ్యక్తుల మీద, అలాంటి పెద్ద మనుషుల మీద అంటే ఒక విధమైన నేను చెప్తున్నాను ఈ మాట వెంకటకృష్ణ, నపుంసక రాజకీయ విధానం అంటారు దీన్ని. నపుంసక రాజకీయ విధానాలతో ఫలితాలు రావు. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు మీ ద్వారా, అర్ధరాత్రి ఈవీఎంలతో గుద్దుకుంటే మరి నీ 40% ఓట్లు ఎట్టొచ్చినాయి? ఆ ఈవీఎంలేగా. మా 123 స్థానాలు పక్కన పెట్టి మీ 40% ఓట్లు ఎట్టొచ్చినాయి? అదే కదా వాళ్ళు అనేది కూడా 11 నియోజకవర్గాల్లోనే ఈవీఎంలు పనిచేసి మిగతా చోట్ల మాత్రం వాళ్ళు పనిచేయించుకున్నారు అంటున్నారు. వాళ్ళు 164 చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు అంటారు. అదే అది రైట్. ఎనీవే ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, ఒక్క నిమిషం. భానుప్రకాష్ గారు నమస్తే. పైచ్య మాటలకి ఏమి సమాధానం చెప్తామండి? భాను గారు నమస్తే, మ్యూట్లో ఉన్నారు. లడ్డూ కల్తీ ప్రస్తావన సరే, మొత్తం మీద అసెంబ్లీలో మనం చర్చకు రావాలనుకున్నాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు కాబట్టి శాసన మండలిలో వచ్చింది. అది చర్చ జరగాలి అని వైసీపీకి ఉంటే వాళ్ళకి ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్ట్లో పశువుల కొవ్వు కలవలేదని ఇంకోటని ఏదో చెప్తూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదే మాట్లాడవచ్చు కదా. అది మాట్లాడకుండా అసలు అది లడ్డూ కల్తీ అంశం చర్చకు రానివ్వకుండా హెరిటేజ్ పాలు, హెరిటేజ్ లో కల్తీ లేకపోతే అది ఇదని హెరిటేజ్ని తీసుకొచ్చారు తెర మీదకి. సో దీనికి టీటీడీ బోర్డు వైపు నుంచి మీరేం చెప్తారు? వెంకటకృష్ణ, మీకు పేరాటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయే కాలం వస్తే అంటే పైకి పోయేది కదనా, రాజకీయంగా నాశనం అవ్వాలంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే మళ్ళీ చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి నైవేద్యం లడ్డు గాని మిగతా అన్నప్రసాదాలు గాని ఏది జరగకూడదో అలాంటి వీళ్ళు జరిపించేశారు. మళ్ళీ ఈ రోజు బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా బొత్స గారి దగ్గర మాట్లాడిస్తారు. అయ్యా, హెరిటేజ్ కి దీనికి ఏం సంబంధం అయ్యా? ఆధారాలతో మాట్లాడండి, ఆరోపణ చేయొద్దండి. మీ దగ్గర ఆధారాలు ఉందా? మాట్లాడండి. హెరిటేజ్ కి దీనికి ఏం సంబంధం అయ్యా? అసలు అది కల్తీనా కాదా దాని సమానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స గారు, కరుణాకర్ రెడ్డి గారు ఆల్రెడీ మీ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా కల్తీ జరిగిందని చెప్పి. దాని గురించి చర్చిద్దాం. అది లేకుండా మీరేదో టాపిక్ ని డివేట్ చేయాలని చెప్పి అంటే మొత్తం మీకు మసి పూసేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు మసి పూసేశారు. ఆ మసిని మిగతా వాళ్ళకి పూయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎవరు ఒప్పుకునే ప్రసక్తి లేదండి. జబ్ తక్ సమోసా మే ఆలు అయి తబ్ తక్ ఆంధ్ర మే ఎన్డీఏ. అర్థమేంటుంది ఆయనకి అంటే సమోసాలో ఉల్లగడ్డ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంటుందన్న. ఇవాళ వైసీపీ బిల్ గేట్స్ కి సమోసాలు ఎన్ని తినిపించారని అడుగుతున్నారు. మీరు సమోసాలు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇది ఎక్కడ పోవాలండి బాబు? వాళ్ళు అడిగారు కాబట్టి మేము చెప్తున్నామన్నా. వాళ్ళు అడిగారు కాబట్టి సమోసాలో ఎప్పుడు వరకు ఉల్లగడ్డ ఉంటుందో అంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంటుంది. ఇది ప్రజల ఆశీర్వాదం మా మీద బ్రహ్మరథం పెట్టారు. మాకు పూల వర్షం కురిపించారు. మాకు 164 స్థానాలు ఇచ్చారు. వారికి 11 స్థానాలు పరిమితం చేశారు. ఇంకా బుద్ధి లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా పాలసీ విషయాల మీద మాట్లాడుకుందామంటే అయ్యా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాల గురించి ఇవే కావాల్సింది మీకు వైసీపీ నాయకులు. మీకు మీ దగ్గర విషయం లేనప్పుడు ఇలాంటి విషయాలే మాట్లాడతారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే ఎస్ దాని మీద చర్చ బాగా జరుగుతుంది, దాంట్లో సమాధానం వస్తుంది. మీకు సమాధానం రాకూడదు, అసలు మీరు దాంట్లో ఉండే సత్తా లేనటువంటి ప్రశ్నలు అడిగి దాని సమాధానం రావటం ఎలా వస్తుందయ్యా? మేము నిరూపిస్తాం. ఇప్పుడున్నటువంటి టీటీడీ చరిత్రలో హెరిటేజ్ నుంచి కానీ, హెరిటేజ్ ద్వారా కానీ
నెయ్యి స్వామివారికి సరఫరా కాలేదు మేము నిరూపించగలుగుతాం. నువ్వు నిరూపించగలుగుతావా సరఫరా చేస్తారని చెప్పి? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేని ఆరోపణలు ఎందుకయ్యా? స్వామివారితో పెట్టుకోవద్దండి. ఇప్పటికే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజలు చీదరించుకుంటున్నారు. దయచేసి వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దండి. ఏ విషయాలున్నా సరే పాలసీ విషయాల మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అసత్య అబద్ధపు ప్రచారాలకు క్యార్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మిగిలిపోయింది. ఇప్పుడు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ నిలిచిపోయింది. మేము ఆధారాలతో పాటు మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఈ స్వామివారికి సరఫరా చేసినటువంటి ఈ కల్తీ నెయ్యి వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తులు, దాదాపు 20 కోట్ల లడ్డూ ప్రసాదం ఆ కల్తీ నెయ్యితో స్వామివారికి ప్రసాదం నైవేద్యం ఇచ్చాం. ఒక కుటుంబంలో ఆ లడ్డు తీసుకుంటే 3-4 తింటే 80 కోట్ల మంది దాదాపు ఈరోజు శ్రీవారి భక్తులు బాధపడుతున్నారు మీరు చేసినటువంటి చేష్టలకి, మీరు చేసినటువంటి అఘాయిత్యానికి. అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తారని చెప్పి భావిస్తున్నారు శ్రీవారి భక్తులు. ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మం మీద, హిందూ ఆచారాల మీద, దేవుడి మీద ఒక దండయాత్ర చేశారని చెప్పి మీరు భావిస్తారు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మహమ్మద్ గదిని ఏ విధంగా గతంలో హిందూ ధర్మంపై, హిందూ దేవాలయాలపై దాడి చేశారో అదే విధంగా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ, ఎందుకంటే దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్ధం అవ్వడం జరిగింది. స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉద్దేశపూర్వక సరఫరా చేశారని చెప్పి భక్తులు భావిస్తున్నారు. కాబట్టి సిట్ రిపోర్ట్ లో అవును ఏముందయ్యా, అది అసలు నెయ్యే కాదంటే దాని గురించి సమాధానం చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడతారు మీరు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు గాని, మీ చేష్టలు గాని ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి మీ కథ అయిపోయింది నాయన. ఇంకా మీరు ఇంక మీట ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రైట్, ఒక్క నిమిషం భాను గారు. ఇక్కడ నిజానికి మాట్లాడాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నింద నుంచి బయటపడాలంటే ఆయన అసెంబ్లీలో ఉండి దీనికోసమైనా అసెంబ్లీకి వచ్చి లడ్డూ అంశాన్ని ఒకవేళ అధికార పక్షం లేవనెత్తకపోతే ఆయనే లేవనెత్తి డిస్కస్ చేయాలి. ఎందుకంటే బయట ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడాడు కదా, సిట్ రిపోర్ట్లో వచ్చేసింది ఏమీ లేదని, చంద్రబాబు నాయుడే పరువు తీశాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశాడని ఏదో మాట్లాడాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. క్లీన్ చిట్ ఇచ్చారమ్మా, క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి అన్నాడు కదా. అది అసెంబ్లీలో పెట్టి మాట్లాడొచ్చు కదా. కౌన్సిల్లో మాట్లాడితే అంత వెయిట్ రాదు, పెద్దల సభే అవడానికి, కానీ అంత వెయిట్ రాదు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉండి దాని మీద మాట్లాడితే మరి ఆయన ఎందుకు దాని నుంచి పారిపోతున్నాడో, ఈ లడ్డూ కల్తీ అనే అంశం నుంచి ఎందుకు పారిపోతున్నాడో అర్థం కావట్లా. దాన్ని బట్టే అర్థమవుతుంది పారిపోతున్నారు. ఆ అంశం ఇక్కడ తెర మీదకి వచ్చేసరికి వీళ్ళేమో దీన్ని తీసుకొచ్చారు. సో ఎందుకు వైసీపీ ఒకవైపు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు సిట్టు, ఒకవైపు కల్తీ జరగలేదని ప్రూవ్ అయిందని బయట చెబుతూ హౌస్లో ఎందుకు ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలు? ఇక్కడ నిజంగానే హెరిటేజ్ వల్ల తప్పు జరిగిందనే సమాచారం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కౌన్సిల్లో కాదండి దాన్ని లేవనెత్తాల్సింది. వాళ్లే ఏరుకోరి సుప్రీంకోర్టు ద్వారా నియమింప చేసుకున్న సిట్ ఉంది. ఆ సిట్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తుంది. ఆ సిట్టుకు తీసుకెళ్లి హెరిటేజ్ ద్వారా ఈ తప్పు జరిగిందనే సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, వీటిని మీరు పరిశీలించండి, వీటి మీద విచారణ జరపండి అని చెప్పని వీళ్ళని సిట్గా సమాచారం ఇవ్వమనండి. సిట్టు విచారణ జరిపి అవసరమైతే హెరిటేజ్ కనుక తప్పు చేసిందని చెప్పని నిర్ధారణ అయితే వాళ్లే ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారు. మీరు చేయాల్సిన పని అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న విచారణ మీద మాకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా మీద రాజకీయంగా కక్షపూరితంగా ఈ విచారణ జరిపిస్తుంది, మా పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తుందని చెప్పని స్వయాన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అతని అభ్యర్థన మేరకు నియమించబడ్డ సిట్టు వాళ్ళు విచారణ జరిపి మీ వల్ల ఈ తప్పు జరిగింది, మీ సుబ్బారెడ్డి టెండర్ నిబంధన సడలించాడు, మీ సుబ్బారెడ్డి హయాంలోనే మే 25వ తారీఖు అతని ద్వారానే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపించబడ్డ ల్యాబ్ రిపోర్ట్స్ ఆగస్టు 3వ తారీఖు వస్తే ఆగస్టు 3వ తారీఖే అతనికి సమాచారం అందినా కూడా మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు అదే డైరీకి 108,000 కిలోల నెయ్యి సరఫరాకి ఆర్డర్ ప్లేస్ చేశారని చెప్పని ఇవాళ సిట్ నిర్ధారణ చేసింది. సమాధానం సంజయ్ ఇచ్చుకోవాల్సిన స్టేజ్ లో మీరున్నారు. మీరు ఇవాళ మళ్ళీ హెరిటేజ్ రంగంలోకి లాగుతా ఉన్నారు. ఎస్, మీ వర్షనే కరెక్ట్ అనుకుందాం, హెరిటేజ్ తప్పు చేసింది అనుకుందాం, దాన్ని నిజాలు నిగ్గుదేల్చాల్సింది కౌన్సిల్లో కాదు. కౌన్సిల్లో మీరు ఒక 24 గంటలో 48 గంటల పాటు దాని మీద చర్చ జరిపినా అంతిమంగా విచారణ జరిపి తప్పు నిగ్గుదేల్చాల్సిన బాధ్యత సిట్దే. సిట్ అనే జరపాలి, లేదా మళ్ళీ ఎన్డీడీబీనో
ఏదో లాబొరేటరీ చేయాలి, వీళ్ళు కాదు కదా. కాబట్టి ఇక్కడ మీరు మొట్టమొదటి ఈ అంశాన్ని సిట్టు దృష్టికి తీసుకెళ్ళండి. మీ దగ్గర నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ వెర్షన్లో బలం ఉందనే నమ్మకం మీకుంటే దాన్ని సిట్టు దగ్గరికి తీసుకెళ్ళండి, డిమాండ్ చేయండి అసెంబ్లీలో. అదే అంటున్నా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా డిమాండ్ చేయాలి. మీరే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన పార్టీ, సిట్టు కోరి తెచ్చుకుంది మీరే. కాబట్టి మిమ్మల్ని ఫిర్యాదుదారుగానే పరిగణించాలి. మీ ఫిర్యాదు మేరకు జరిపిన విచారణే మిమ్మల్నే దోషం చెప్పని నిర్ధారణ చేసింది ఇవాళ. కాబట్టి ఇవాళ మమ్మల్ని మాత్రమే దోషం అంటున్నారా? ఇవాళ మీరు నిజాయితీ పరులు అనుకుంటున్న హెరిటేజ్ కూడా ఈ విధంగా తప్పు చేసిందని చెప్పని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని చెప్పని, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందో దాన్ని తీసుకెళ్లి సిట్కి ఇవ్వండి. మొత్తం పాలు నీళ్ళుగా తేలిపోతుగా. ఆ ధైర్యం, ఆ సాహసం ఉంటే ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం పౌర సమాజం తరఫున. మీరు ఇవాళ మొన్న రాష్ట్ర ప్రభుత్వం 14వ తారీఖు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇవాళ బడ్జెట్ మీద చర్చించాల్సిన టైము. బడ్జెట్ మీద చర్చించడం కోసం ప్రజలు మిమ్మల్ని అక్కడ పంపిస్తా ఉన్నారు. అక్కడ మీరు గడిపే ప్రతి క్షణం ఖర్చు ప్రజలు మీ మీద ఖర్చు పెడతా ఉన్నారు. మీరు ఆ బడ్జెట్ గురించి చర్చించకుండా, పోనీ కల్తీ నెయ్యి గురించి కూడా చర్చించకుండా, మీరు కేవలం ఈ హెరిటేజ్ అంశాన్ని పట్టుకొని వాళ్ళ తిరస్కరించబడ్డ వాయిదా తీర్మానం మీద రోజు మొత్తం సభా సమయాన్ని వృధా చేశారు అని అంటే, అసెంబ్లీలో ఆల్రెడీ ఒక దండగమారి తిండి తింటా ఉన్నారు. శాసనసభ్యులుగా గుర్రం గుడ్డిదైనా దానా కొదవలేదని చెప్పని మీరు అసెంబ్లీకి హాజరు కాకపోయినా జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా మీరు కనీసం కౌన్సిల్లో అయినా సరే మీరు పోరాడండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మీకు ఆదేశాలు ఇచ్చి పంపించాడు. కాబట్టి ఏం పోరాటం చేస్తా ఉన్నారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏదైనా లోపాలు ఉన్నాయి, సరైన కేటాయింపులు చేయలేదు. గత సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ ప్రపోజల్స్కి, ఎలకేషన్స్కి, ఎక్స్పెండిచర్కి మధ్య ఏదైనా వ్యత్యాసాలు ఉన్నాయా? మళ్ళీ ఈ సంవత్సరంలో ఏం ప్రపోజల్స్ పెట్టారు? వాటి మీద కదా ఒక అర్థవంతమైన చర్చ జరపాల్సింది. మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోరుతున్న జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న కౌన్సిల్లో మీరు ఏం న్యాయం చేస్తా ఉన్నారు? ఎందుకు మీకు ఆ పదవులు? ఇవాళ ప్రజల నుంచి, పౌర సమాజం నుంచి మీ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకంగా మారుతా ఉన్నప్పుడు మీరు జరుపుతున్న చర్చలు అర్థవంతంగా లేవు అని చెప్పిన ప్రజలు ఫీల్ అవుతా ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే నైతికతే వాళ్ళకి లేదు. రైట్. బాలకోటే గారు, ఇప్పుడు సిట్ నివేదిక ఇచ్చింది. సిట్ నివేదిక మాకు అనుకూలంగా వచ్చింది, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. చంద్రబాబు నాయుడే తప్పు చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఆ పార్టీ నాయకులందరూ మాట్లాడారు. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీకు క్లీన్ చిట్ వచ్చి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ వచ్చి ఉంటే, చంద్రబాబు నాయుడే అనవసరంగా లేని విషయాన్ని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతూ ఉంటే, అసెంబ్లీలో గట్టిగా దాని మీద నిలదీయాలి కదా. కనీసం ఆ పాయింట్ వరకైనా లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనే అంశం మీదైనా ఆయన చర్చకి వెళ్ళాలి కదా, అసెంబ్లీలో నిలబడాలిగా. అది కూడా వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే దాని అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టు కాదా? లడ్డూ కల్తీ చేసినట్టు ఒప్పుకున్నట్టు కాదా? ఆయన వెళ్ళిపోయి పాపం ఎంత సీనియర్ అయినా బొత్సగా నిరిగించినట్టేగా ఇప్పుడు అందులో. వెంకటకృష్ణ గారు, వరదల్లో కొట్టుకుపోయేవాడు ఏం చేస్తాడు? ఏదో ఒక ఆకు కొమ్మనో పట్టుకొని ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఈ కల్తీ లడ్డులో ఆయన ఆల్రెడీ కొట్టుకుపోతున్నాడు. దాని నుంచి బయటపడటం ఎలా అనేది వాళ్ళ ఆలోచన. ఏం చెప్పింది సిట్టు? క్లీన్ చిట్ ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? అయ్యా, నువ్వు అచ్చమైన నెయ్యితోనే తయారు చేసావు, అసలు నెయ్యి అంటే నీదేనయ్యా అని చెప్పి ఇచ్చిందా భూమన కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి? సాక్షాత్తు సిట్టు తేల్చేసింది. అసలు వీళ్ళు నెయ్యి చుక్క లేకుండా నెయ్యి తయారు చేయొచ్చని శాస్త్రం చెప్పారు వీళ్ళు. నిజం ఇప్పుడు రాష్ట్రానికి తెలియదు ఇంతవరకు. చెప్పాలి వెంకటకృష్ణ గారు, ఈ లడ్డు కల్తీ తర్వాత నాకు చాలామంది, అయ్యా బాలకోటయ్య మీరు వెంకటకృష్ణ గారికి మాట చెప్పండి, ఈ లడ్డు కల్తీ అంశాన్ని వైఎస్ వివేకానందరెడ్డి హత్యలాగా ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు, ఎన్ని రోజులు మాట్లాడతారనని మీకు ఫోన్ చేస్తానని మీ నెంబర్ పదే అడుగుతుంటే మీరు ఆడ ఇబ్బంది పడతారని అంటే మీ బాధ్యతలు నాకు అప్పచెప్పి నన్ను బాల వెంకటకృష్ణ చేసి పదే రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు, మీ ఫోన్ ఇవ్వలేక నేను బాధ్యతలు చెప్తున్నాను. నేను
అయితే నేను ఏంటి ఇందులో దీని గురించి ఎందుకు అనవసరంగా చర్చ వద్దంటారా? కాదు ఇప్పుడు భానుప్రకాష్ అన్నకి చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడు భానుప్రకాష్ అన్నని ఏమి కోరలా. భానుడంటే సూర్యుడు, ప్రకాశించేవాడంటే ప్రకాశితుడు. భానుప్రకాష్ అన్న అంటే సూర్య భగవానుడు అంత తోడు. అన్న ఇక సూక్తులు చెప్పొద్దన్న వైసీపీ వాళ్ళకి. చెడపకరా చెడేవు, దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి, వినాశకాలే విపరీత బుద్ధి, ఇది కాదన్న. దేవదేవునికి అపవిత్రం చేసిన ప్రతి ఒక్కరిని బోనెక్కించండి అన్న. మీరు చెయ్యాలన్న. మీరు చేసి భగవంతుడి మీద మీ భక్తిని ప్రకటించాలి. జాగ్రత్త. కార్యసాధనలో ముందుండాలన్న. పాత్రదారులు కాదన్న, సూత్రధారులు పట్టుకొని. ఇంకో మాట కూడా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు భగవంతుడి మీద లడ్డూని ఆధారం చేసుకొని అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. అవును, నెత్తిన రూపాయి పెట్టి ₹10 అమ్ముడు బొమ్మంటే మార్కెట్లో ₹10 కొనరు వాళ్ళని. వాడు దేవదేవుని గురించి మాట్లాడుతున్నాడు. కనీసం వాళ్ళనన్నా సరే చర్యలు తీసుకోవాలి కదా. ఎన్ని మనోభావాలు దెబ్బతింటున్నాయి. అది ఎంతవరకు అన్నది భానుప్రకాష్ రెడ్డి గారికి ఏంటి చెప్పేది? ఇంకా దీన్ని సాగదీయడం కాదు, సూత్రధారులను పట్టుకోమని మీరు భాను గారిని కోరుతున్నారు. భాను గారు చెప్పండి, ఒక మాట కంక్లూజన్ ఇవ్వండి. సూత్రధారులను పట్టుకోమనేది కోరిక. ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. భాను గారు ప్లీజ్. అలా ఖచ్చితంగా ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సూత్రధారులు, పాత్రధారులు అంటున్నారు. లబ్ధిదారులు వాళ్ళని వదిలేశారు. లబ్ధిదారులు కూడా తప్పించుకునే అవకాశమే లేదు. నేను అందుకనే చెప్తున్నాను, ఎల్లుండి బోర్డు మీటింగ్ జరుగుతుంది 23rd. ఈ సిట్ నివేదిక మీద మేము అసంతృప్తిగా ఉన్నాం. నేను ఒక వెంకటేశ్వర భక్తుడికి చెప్తున్నా, సిట్ ఇచ్చినటువంటి నివేదికలో అదేనా ఎల్లుండి బోర్డు మీటింగ్ 23rd బోర్డు మీటింగ్ ఉంది. దాంట్లో ఖచ్చితంగా ఒక వెంకటేశ్వర భక్తుడిగా, ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఖచ్చితంగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసేదానికి ఖచ్చితంగా మా లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా దీన్ని రీఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మంది పేర్లు ఇప్పటికే నాకు మీతో మాట్లాడుతూ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, అన్న వైసీపీ నాయకులను ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు, ఆ విషయం మాట్లాడినప్పుడు బాలకోటయ్య గారు మీరు చెప్తున్నారు అంటే భక్తులు, వెంకటేశ్వర భక్తులు ప్రశ్నిస్తున్నారు. మీ మారగా ఎలా అడుగుతా ఉందో అదే విధంగా వెంకటేశ్వర భక్తులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈ కేసు అడిషనల్ ఛార్జ్ షీట్ ఏ విధంగా వేయాలో ఒక లీగల్ మాట్లాడి 23rd జరిగే బోర్డు మీటింగ్ లో ఖచ్చితంగా దీని మీద మీ అందరి తరపున, శ్రీవారి వెంకటేశ్వర భక్తుల తరపున, గోవింద భక్తుల తరపున మేము బోర్డులో ఈ అంశాన్ని మేము రైజ్ చేస్తాం. ఖచ్చితంగా ఏ విధంగా భక్తుల దగ్గర ఎవరు అన్యాయం చేశారో అందరినీ ఖచ్చితంగా భగవంతుడి కోర్టు ముందు నిలబెడతాం. రైట్ భాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బాలకోట గారు, రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.